వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 3 ఏళ్ల పాటు జీవితం సాఫీగా సాగిపోయింది. కానీ భర్త ప్రవర్తనలో మార్పు వల్ల ఆమె నిలదీసింది. దీంతో ఆ సహనం కోల్పోయిన భర్త భార్య నిండు గర్భిణి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విశాఖపట్నంలోని మధురవాడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. విశాఖలోని మధురవాడలోని స్థానిక ఆర్టీసీ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో జ్ఞానేశ్వరరావు అతడి భార్య అనుష నివాసం ఉంటున్నారు. 3 సంవత్సరాల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహాన్ని పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు సపరేట్ గా నివాసం ఉంటున్నారు. జ్ఞానేశ్వర్ కు నగరంలో 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. అయితే అనుష ప్రస్తుతం గర్భవతి. ఆమెకు నెలలు నిండాయి. మరో 24 గంటల్లో డెలివరీ అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా భర్త ప్రవర్తనపై అనుషకు అనుమానం కలిగింది. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండేది. తాజాగా మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో జ్ఞానేశ్వర్ క్షణికావేశంతో అనుష గొంతును గట్టిగా నొక్కేశాడు. ఆమె ఊపిరందక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఏమి ఎరగనట్టు జ్ఞానేశ్వర్ స్థానికుల సాయంతో అనుషను ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి KGH కు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో తానే చంపినట్లు జ్ఞానేశ్వర్ అంగీకరించాడని ఏసీపీ అప్పల్ రాజు వివరించారు.